హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు రాజ్యాంగం ప్రకారం కొన్ని విచక్షణ అధికారాలు అనేటివి ఉంటాయి. అంటే జనరల్గా ఏదైనా కేసును విచారించే సమయంలో అందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రాజ్యాంగంలో లేని సమయంలో సుప్రీంకోర్టు తన విచక్షణ అధికారాలను ఉపయోగించుకుని రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం కొన్ని నిర్ణయాలను తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే ఈ ఆర్టికల్ 142ను పదే పదే ఉపయోగించడంపై కొన్నిసార్లు ఇది వివాదాస్పదం కూడా అవుతుంది. గతంలో అంటే ఈ ఏడాది ఏప్రిల్లో ఇలాంటి వివాదమే ఒకటి తలెత్తింది. ఏకంగా కేంద్ర ప్రభుత్వంకి అండ్ సుప్రీంకోర్టుకు ఒక పెద్ద యుద్ధమే నడిచింది అని చెప్పుకోవచ్చు. అప్పట్లో సుప్రీంకోర్టు ఒక తీర్పును వెలువరించింది. అదేమిటంటే రాష్ట్రాలకు ఉన్న గవర్నర్లు కానీ దేశానికి ఉన్న రాష్ట్రపతి కానీ చట్టసభల నుంచి ఒక బిల్లు తమ చేతికి వచ్చిన 3 నెలల్లోనే దాన్ని ఆమోదింపజేయాలి. ఒకవేళ ఈ 3 నెలలు అనేది ఎక్సీడ్ అయితే 3 నెలల కాల పరిమితి దాటిపోతే ఖచ్చితంగా ఆ బిల్లును ఆమోదించినట్లుగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తాయి. తద్వారా రాష్ట్రపతి అండ్ గవర్నర్లు కనుక బిల్లులను ఆమోదించడంలో ఎక్కడ జాప్యం చేసినా కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము అని ఏప్రిల్లో ఒక తీర్పును వెలువరించింది. అయితే ఈ తీర్పు కాస్త పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. రాష్ట్రపతి లేదంటే ప్రభుత్వాలు ఇవన్నీ కూడా కార్యనిర్వాహక అధికారాల కిందికి వస్తాయి అండ్ సుప్రీంకోర్టు న్యాయశాఖ అధికారాల కిందికి వస్తాయి. సో కార్యనిర్వాహక అధికారాలలో సుప్రీంకోర్టుకు జోక్యం చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదు. అయినా కూడా సుప్రీంకోర్టు ఇలాంటి కీలక తీర్పును వెలువరించడంతో అప్పట్లో ఇది పెద్ద ఎత్తున వివాదానికే దారితీసింది. న్యాయస్థానాలు ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటూ ఉన్నాయి. దీన్ని ఇలాగే గనక కొనసాగిస్తే ఇది చాలా పెద్ద వివాదానికే దారితీస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల తుది న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ఆదేశించడానికి న్యాయస్థానాలకు ఎటువంటి హక్కులు లేవు అని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో అప్పట్లోనే మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు ఒక కీలకమైన లేఖ రాశారు. అందులో పలు ప్రశ్నలను సంధించారు. సుప్రీంకోర్టు ఇటువంటి తీర్పును ఇవ్వడానికి రాజ్యాంగంలోని ఎటువంటి ఆర్టికల్ మీకు బేస్గా ఉంది, అంటే ఏ ఆర్టికల్ను బేస్ చేసుకుని మీరు ఇలాంటి తీర్పును వెలువరించారు, గవర్నర్లకు రాష్ట్రపతికి 3 నెలల పాటు గడువు విధించాలి అని రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారు అనే దానితో పాటు అనేక ప్రశ్నలతో కూడిన ఒక లేఖ రాశారు. ఈ లేఖపై సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా విచారించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. అదేమిటంటే సుప్రీంకోర్టుకు ఈ గవర్నర్లకు కానీ రాష్ట్రపతికి కానీ ఒక కాల పరిమితి నిర్ణయించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాలు లేవు. న్యాయస్థానాలకు ఉన్న అధికారం ఒకే ఒక్కటి. అదేమిటంటే గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఒక బిల్లును తిప్పి పంపే సమయంలో సహేతుక కారణాలను చెప్పాలి. అలాంటి కారణాలు ఏమీ చెప్పకుండా తిప్పి పంపిస్తే మాత్రమే న్యాయస్థానాలు జోక్యం చేసుకునేందుకు అవకాశం ఉంది. అంతే తప్ప ఈ విధంగా కాల పరిమితిని విధించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు అధికారాలు లేవు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే ఇక్కడ మనం ఒక్కసారి చూసుకుంటే ఆర్టికల్ 142ను సుప్రీంకోర్టు గతంలో ఈ ఆర్టికల్ను ఉపయోగించుకుని ఈ తీర్పును వెలువరించింది. కానీ ఇప్పుడు ఆ 142 తప్పు అని అండ్ అప్పట్లో తీసుకున్న నిర్ణయము తప్పు అని చెప్పి ఇప్పుడు ఆ నిర్ణయాన్ని రివర్సల్ చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం లేదంటే రాష్ట్రపతి కనుక ఈ విషయంలో సుప్రీంకోర్టును ప్రశ్నించకపోయి ఉంటే ఖచ్చితంగా రాష్ట్రపతి అండ్ గవర్నర్లకు ఒక కాల పరిమితి అనేది ఉండేది. ఆ కాల పరిమితిలోనే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. అంటే ఏకంగా కార్యనిర్వహణ అధికారాల్లో న్యాయస్థానాలు ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నట్లే అయి ఉండేది. కానీ కేంద్రం అండ్ రాష్ట్రపతి ఈ విషయంలో చాలా ముందు జాగ్రత్తతో వ్యవహరించి సుప్రీంకోర్టును ప్రశ్నించడంతో ఈ నిర్ణయం అనేది వెనక్కి తీసుకోవడం జరిగింది. అయితే సుప్రీంకోర్టుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇలాంటి వివాదాలు తలెత్తడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో అనేక సార్లు కేంద్రంలోని బీజేపీ పెద్దలు సుప్రీంకోర్టును అనేక సార్లు ఆక్షేపణ వ్యక్తం చేశారు. అండ్ మరీ ముఖ్యంగా కొలీజియం వ్యవస్థలో సుప్రీంకోర్టుపై అనేక సార్లు బీజేపీ గవర్నమెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కొలీజియం వ్యవస్థ అనేది సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామక ప్రక్రియను సూచిస్తూ ఉంటుంది. దీని ప్రకారం సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులే తమ నెక్స్ట్ న్యాయమూర్తులు ఎవరు అనే దాన్ని డిసైడ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇది చాలా వరకు తప్పు. ఇది ఏకఛత్రాధిపత్యానికి దారి తీస్తుంది. ఇలాంటివి అసలు ఉండకూడదు.
ఇందులో ప్రభుత్వంలోని పెద్దలతో పాటు ప్రతిపక్ష నాయకుడు అండ్ సమాజంలోని పౌరులు కూడా భాగస్వామ్యం కావాలి. వీళ్ళందరూ కూడా డిసైడ్ అయి న్యాయమూర్తిని నిర్ణయిస్తారు. అంతే తప్ప సుప్రీంకోర్టులోని కొంతమంది జడ్జిలు తమ నెక్స్ట్ వచ్చే జడ్జిలను నియమించడం చాలా వరకు ఆక్షేపణీయం అని కేంద్ర ప్రభుత్వం గతంలోనే తేల్చి చెప్పింది. అయితే ఇటువంటి పేచీ జస్ట్ బీజేపీ గవర్నమెంట్కు ఒక్కటే కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్కు కూడా సుప్రీంకోర్టు విషయంలో ఇదే విషయంలో వివాదం ఉంది. 2014లో అప్పటి యూపీఏ 2 గవర్నమెంట్ ఇంకా అధికారాన్ని కోల్పోక ముందే ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. న్యాయమూర్తుల నియామక ప్రక్రియకు సంబంధించిన చట్టం ఇది, ఎన్జేఏసీ అంటారు. ఈ ఎన్జేఏసీ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేందుకు ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు అండ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు పౌర సమాజంలో ఒక రంగంలో నిష్ణాతులైన వారిని మరో ఇద్దరిని అండ్ ఒక కేంద్ర మంత్రి అంటే న్యాయశాఖ మంత్రి ఉంటారు కదా, ఆయనను కూడా భాగస్వామ్యం చేస్తూ 6 సభ్యులతో కూడిన ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కమిషనే సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులు ఎవరు అనే దానిపై డిసైడ్ చేస్తుంది అని యూపీఏ 2 గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టు దీన్ని ఏకంగా కొట్టిపాడేసింది. అంటే ప్రజల నుంచి ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు ఏకంగా కొట్టివేసింది. మాలో మీరు జోక్యం చేసుకోలేరు, మీరు మమ్మల్ని ఎవరిని నియమించాలి అనే దానిపై మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయం తీసుకోలేరు, ఇది మొత్తంగా మేమే నిర్ణయం తీసుకుంటాం, మా కొలీజియం ద్వారా మాత్రమే న్యాయమూర్తులను ఎన్నుకుంటామని తేల్చి చెప్పింది. అయితే ఈ విషయంలో వివాదం అనేది చెలరేగింది. ఒకవైపు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే న్యాయస్థానాల్లో ఎటువంటి జోక్యం ఉంటే ఖచ్చితంగా ఇది రాజకీయ జోక్యానికి, ప్రభావానికి దారి తీస్తుంది. అప్పుడు ప్రభుత్వంలోని పెద్దలు లేదంటే ప్రతిపక్ష నాయకుడు వీళ్ళంతా కుమ్మక్కై సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించుకుంటే న్యాయం అనేది అస్సలు జరగదు అని ప్రధాన న్యాయమూర్తులు చెబుతున్న మాట. అయితే మరోవైపు ప్రభుత్వం ఏం చెబుతోందంటే న్యాయమూర్తులు తమ నెక్స్ట్ వచ్చే వారిని ఎంపిక చేసుకుంటే ఖచ్చితంగా నిమ్న వర్గాలకు, ఇతర వర్గాలకు చాలా అన్యాయం జరుగుతుంది. కొన్ని కులాలకు, కొన్ని ప్రాంతాల వారికి సుప్రీంకోర్టులో ఆధిపత్యం అనేది ఉంటుంది. దీన్ని తొలగించాలంటే ఖచ్చితంగా ఎన్జేఏసీ తీసుకురావాల్సిందే అని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే దీన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. నిజానికి ఒక ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టానికి సంబంధించి ప్రభుత్వం అనేది జస్ట్ పీపుల్ నుంచే ఎన్నుకోబడి ఉంటుంది కాబట్టి అంతిమంగా న్యాయస్థానం కంటే ప్రభుత్వమే టాప్ ఉంటుంది. కానీ దీన్ని సైతం తొలగించి సుప్రీంకోర్టు అప్పట్లో నిర్ణయం తీసుకుంది. దీన్ని చాలామంది తప్పుపట్టారు. కోర్టులు తమ అపరిమిత అధికారాలను ఉపయోగించుకుని విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నాయి అని చాలామంది ప్రభుత్వంలోని పెద్దలతో పాటు విశ్లేషకులు సైతం అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో ఇలాంటి వివాదం ఉన్న నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని సైతం వెనక్కి తీసుకుని సంచలన తీర్పును వెలువరించింది. మాకు కార్యనిర్వాహక అధికారాల్లో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి అధికారాలు లేవు అని తేల్చి చెప్పడంతో ఈ సమయంలో అయితే ప్రభుత్వానిదే పై చేయిగా మారింది. అయితే నిజానికి ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే చాలామంది సుప్రీంకోర్టులో సంస్కరణలు తీసుకురావాలి అని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సంస్కరణలో సుప్రీంకోర్టును మొత్తం ప్రక్షాళన చేసే విధంగా ఉండాలి. అండ్ రీసెంట్గానే మనం చూసాం వైష్ణవ దేవుడికి విగ్రహానికి సంబంధించిన మరమ్మతులు ఖజురహోలో కొన్ని చేయాల్సి ఉన్నాయి. ఆ దేవుడి తల తీసివేసినందువలన అది చాలా వికారంగా ఉంది కాబట్టి ఆ దేవుడిని రీస్టోర్ చేయాలి అని ఒక వ్యక్తి పిటిషన్ వేయగా దీనిపై సుప్రీంకోర్టు సిజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే వెళ్ళి మీ దేవుణ్ణే చెప్పుకోండి, మాకెందుకు చెప్తున్నారు అనే విధంగా ఆయన వ్యాఖ్యానం చేశారు. దీంతో అది కాస్త పెద్ద ఎత్తున వివాదానికి దారి తీసింది. అంతేకాకుండా ఒక లాయర్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా సిజేఐపై బూటును తీసుకుని విసిరాడు. సో ఇలాంటివి చాలా వరకు వస్తున్న సమయంలో పెద్ద ఎత్తున సంస్కరణలకు కావాలి అని చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి కేంద్రంలోని గవర్నమెంట్ సైతం ఈ సంస్కరణలకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది ఇప్పట్లో సాధ్యం కాదు. ఇంకా కొన్ని సంవత్సరాల టైం పట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా 2029 ఎన్నికల్లోపే ఈ సంస్కరణలు తీసుకువచ్చే అవకాశం ఉంది అని రాజకీయ నిపుణులు చెబుతూ ఉన్నారు. అయితే మన దేశంలో న్యాయస్థానాలకు సంబంధించిన సంస్కరణలు తీసుకురావాలా లేదా అనే విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.